మెడికో ప్రియాంక కేసు విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, నేరస్తులకు కఠిన శిక్షలు విధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి 20 లక్షలు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం సరికాదని, 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుందని, 3వ తేదీన సంఘటన జరిగితే 6వ తేదీ వరకు ఎందుకు బయటికి రాకుండా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడవరపు భద్రందొర, డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, సింధియారాణి, డాక్టర్ యాల వీరభద్రరావు, బర్రే సుబ్రహ్మణ్యం, సాకా పుల్లారావు, నల్లా వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ ప్రియాంక మరణం చాలా బాధాకరం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ సంఘటన చాలా దురదృష్టకరం. దీనిపైన మా కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేస్తున్నాం. కూటమి వారు ఒక సమావేశం ఏర్పాటు చేసి 3 వింగుల్లో, అంటే పోలీసు, అలాగే మీడియా, అలాగే పొలిటికల్, వీరు ముగ్గురు భాగస్వామ్యం ఉన్నట్టుగా మాకేదో అనుమానాలు ఉన్నాయి, మేము ఎవరిని వదలం అన్నట్టుగా వారు మాట్లాడారు. వారి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ రకంగా వారు మాట్లాడారని మేము భావిస్తున్నాం. ఎందుకనకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, పోలీసు మీ హ్యాండ్లో ఉంది, యంత్రాంగం మీ చేతుల్లో ఉంది. మీరు అసలు మీరు చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుచేటిది. ఏంటంటే పోలీసు పాత్ర ఉందా, పరిశీలన చేస్తాం, మీడియా పాత్ర ఉందా, పొలిటికల్ లీడర్స్ ఎవరంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, లేదంటే మాలాంటి వాళ్ళు మేము చెప్తే పోలీసు వారు వినరు కదా. మీ వాళ్ళే ఫోన్లు చేయాలి. ఒకవేళ దానికి ఏదైనా అవసరం అయితే నేరస్తుల తరపునో, లేదంటే వాళ్ళకు అనుకూలంగానో వ్యతిరేకంగానో ఏం చెప్పినా అధికారంలో ఉన్న నాయకులే చెప్పాలి. మీ బురద మారలా మీడియా వారు కట్టిస్తారా? సరే, నేను ఈ సందర్భం మీకు చెప్పేది ఏంటంటే, ఒక చిన్న పత్రిక సంబంధించిన ఒక పాత్రికేయ మిత్రుడు, మేము 6వ తారీఖున మీడియా సమావేశం పెట్టి రెడ్డి గారు నేను ఖండించిన తర్వాత ఆ ఈవినింగ్ అతను ఒక వీడియో తయారు చేసి పెట్టడం జరిగింది. అతను మాల్ దగ్గర ఉన్నటువంటి క్లిప్స్, అలాగే అతని దగ్గర ఉన్నటువంటి కొన్ని క్లిప్స్ యాడ్ చేసి అతను ఆ వీడియోలో ప్రదర్శిస్తుంటే, ఒక పక్క ప్రెస్ మీట్ పెట్టిన పోలీసు వారు మీడియా క్లిప్పింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నాం, సీసీ ఫుటేజ్లకు సంబంధించి ఆ క్లిప్పింగ్ల కోసం ప్రయత్నిస్తున్నామని మీరు చెప్తారు. మేము హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆవిడ హైదరాబాద్ షిఫ్ట్ అయిందని తెలుసుకుని వచ్చి మేము ప్రెస్ మీట్ పెడితే, అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి మా తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన పోలీసు వారు మీ పాత్రికేయ మిత్రులు ఎవరు అడిగితే ఆవిడ హైదరాబాద్ షిఫ్ట్ చేసినట్టు మాకు ఇంకా తెలియదు అన్నాడు. ఏమిటి పోలీసు వ్యవస్థ? ఒక యాక్సిడెంట్ కేసు అది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ పెడితే మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారా లేదా? స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అది ప్రమాదవశాత్తు కాదు, కావాలని ఏదో జరిగిందని అంటున్నప్పుడు మీరు అక్కడ కానిస్టేబుల్ పెట్టాలా లేదా? అంటే ఆ అమ్మాయి వైద్య విషయంలో ఆ అమ్మాయి కర్మానికి ఆ అమ్మాయిని వదిలేశారు, అంతేగా తెలియజేస్తుంది. సరే, దానికి సంబంధించి మా రెడ్డి గారు అయితే విపులంగా మాట్లాడతారు. కానీ నేను చెప్పేది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, ఈ సంఘటనపై మీరు దర్యాప్తు చేయాలని అనుకుంటే ముందు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ తీయండి. సీసీ కెమెరాలు ఉంటాయి, మాల్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, తీయండి. అక్కడి నుంచి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చారు, హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, తీయండి. సమగ్రమైన దర్యాప్తు చేయండి, నిందితుల్ని శిక్షించండి. అంతేగాని ఇవాళ ప్రభుత్వానికి మద్దతు వచ్చే సంఘటన జరిగితే మీరు పట్టించుకోకుండా దాన్ని ఎవరి మీద నెపం వేసేద్దాం, తోసేద్దాం అనే ఆలోచన మంచిది కాదు.
దాన్ని సంస్కరించుకోండి. అలాగే ఆ అమ్మాయికి 20 లక్షలు ఇచ్చి ఏదో చేతులు దులిపేసుకున్నట్టుగా ప్రభుత్వ ఆలోచన కనపడుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మా పార్టీ తరఫున ఆ అమ్మాయికి 2 కోట్ల రూపాయల కాంపన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ నిన్న కూటమి నాయకులు తెలుగుదేశం వారు కానివ్వండి, బీజేపీ వారు కానివ్వండి, అలాగే జనసేన నాయకులు అందరు కలిసి, కూటమి నాయకులు అంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయికి మేము అండదండలుగా ఉంటామని చెప్పారు. అసలు అండదండలు అంటే ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు చేసేసినవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు అండదండలుగా ఉండి ఏం చేస్తారు మీరు? ఆ అమ్మాయిని బతికించగలరా? బతికించలేరు. కొన్ని అమ్మాయి చెల్లెలు ఉంది, ఆ అమ్మాయిని మళ్ళీ డాక్టర్ చేయగలరా? సీట్ ఇప్పించగలరా? చేయలేరు. ఆ కుటుంబం మొత్తానికి, పెద్ద కుటుంబం వాళ్ళ, ఆ కుటుంబం మొత్తానికి ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి డాక్టర్ కోర్స్ చేసి పీజీ చదువుతుంది. మరి వాళ్ళ కుటుంబాలకి ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇవ్వగలరు? ఇవ్వలేరు. ఒక 20 లక్షల రూపాయలు ఎట్టుకెళ్ళి ఆ పేరెంట్కి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే దండం పెట్టారు. ఇంక అంటదండలకు ఏముంటారు మీరు? మీరు ఏం చేయగలరని అంటదండలకు ఉంటారు మీరు? ఇన్సిడెంట్ జరిగింది 3వ తారీఖు సాయంత్రం 9:30కి ఇన్సిడెంట్ జరిగింది. జరిగినప్పుడు మాలకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి అసలు ఏం చేశారు? పోలీసులు వచ్చి ఈ అమ్మాయిని గుద్దాడు. గుద్దునోడు మళ్ళీ ఆ అమ్మాయి స్కూటీ మీద పడిపోతే ఆ అమ్మాయి మీద మళ్ళీ కారు ఎక్కించాడు. అసలు ఎంత డ్రంకన్ స్టేజ్లో ఉన్నవాడైనా సరే యాక్సిడెంట్ జరిగింది గుద్దుడు అంటే అలర్ట్ అవుతాడు. ఇది అలర్ట్ అవడం కాదు, కావాలని మళ్ళీ ఆ అమ్మాయి తలకాయ పెంచి కారు ఎక్కించాడు. అంటే వీడు ఇంటెన్షనల్గానే ఇది చేశాడు అనేది సీసీ కెమెరా ఫుటేజ్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మరి అంత అలా క్లియర్గా తెలిసిపోయి ఇది చేయడానికి కారకులు ఎవరో కూడా తెలిసిపోతే మరి 3వ తారీఖున పోలీసులు ఈ ఇన్సిడెంట్ మీద మాలోడు చెప్తే వచ్చి చూసి అన్నీ చేసి 6వ తారీఖు వరకు కూడా ఎవరికీ తెలియలేదు. అంటే దీంట్లో కొంతమంది వ్యక్తులకి డబ్బులు అందని అని చెప్పి పోలీసు వారి ద్వారాకి కానీ లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులకి కానీ డబ్బులు అందని అని చెప్పి చాలా క్లియర్గా పబ్లిక్ అందరికీ తెలిసిందో అందరూ కూడా అనుకుంటారు. పోలీసులకు ఒక 20 లక్షలు ఇచ్చారు, ఆ పొలిటికల్ లీడర్కి ఒక 20 లక్షలు. అసలు పోలీసులకి 20 లక్షలు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది ఎస్పీ గారు చెప్పాలి. అసలు 3వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే 6వ తారీఖుని కేసు పెట్టడం ఏంటి? 6వ తారీఖు దాకా అరెస్ట్ చూపించలేదు, కేసు పెట్టలేదు. కేసు కూడా ఏ సెక్షన్లు పెట్టారు? బెయిలబుల్ సెక్షన్స్ అన్నీ కూడా కేసు పెట్టారు. ఇక్కడ జరిగింది మర్డర్, కావాలని చేసినటువంటి మర్డర్ కేసుకి సంబంధించిన సెక్షన్లు పెట్టాలి. కానీ వీళ్ళు ఏదో స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టడం అనేది కూడా చాలా దారుణమైన విషయం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి డెఫినెట్గా పోలీసు వారికి డబ్బులు అందరూ ఉంటాయి అనే విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది. అలాగే ఏదో రాజకీయ నాయకుడికి డబ్బులు ఇస్తారు, అందుకనే ఈ కేసుని నాచడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పి అక్కడ అందరూ కూడా అనుకుంటారు. అందరికీ కూడా తెలిసిన విషయం. అసలు ఈ విషయం మీద మేము దర్యాప్తు చేస్తాం. నిజంగా ఏ నాయకుడు తీసుకున్నాడో వాడిని బయటికి లాగుతాం, పోలీసులు ఎవరు డబ్బు తీసుకున్నారో వాళ్ళు బయటికి లాగుతాం అని చెప్పి విషయం చెప్పడం మానేసేసి మేము అమ్మాయికి అండదండలు ఏముంటారు? అమ్మాయి చచ్చిపోయింది, మీరు ఏం తీసుకురాలేరు. అండదండలు ఉంటే ఏం చేస్తారు? మీరు చేసేది లేదు, ఏం లేదు. అసలు ఈవేళ మన రాష్ట్రంలో ఈ రకంగా కేసులు జరుగుతున్నాయంటే కారణం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మనం గతంలో ఎన్నడూ కూడా చూడలేదు. బ్రాందీ షాప్కి అటాచ్డ్గా బార్లు పెట్టడం చూసామంటే మనం ఎప్పుడైనా? ప్రతి బ్రాందీ షాప్కి రాష్ట్రంలో బ్రాందీ షాప్ పక్కన 2000 గజాలు 3000 గజాలు అద్దెకి తీసుకుని ఇలాంటి షెడ్లు వేసేసి షెడ్ కింద బార్, ఆ బార్లో ఏం చేస్తున్నారు? తాగుతున్నాడు, మందుతో పాటు గంజాయి, అన్ని రకాలు. రాత్రి పేపర్ మిల్ దగ్గర పక్కన ఉన్నటువంటి బార్, బ్రాందీ షాప్ పక్కన ఉన్న బార్లో కెమెరా డాన్స్ చేశారు. ఎంత ఆశ్చర్యకరం ఏంటంటే మరి కెమెరా డాన్స్కి వాళ్ళకి లైసెన్స్ ఎవరు ఇచ్చాడు తెలియదు. బట్టలు కూడా రాత్రి 10:30 దాకా కెమెరా డాన్స్ చేస్తూనే ఉన్నారంట. ఇది తాగేసి మీరు పొద్దున 6 గంటలకే కానీ 7 గంటలకు వెళ్తే రాత్రి అరాచకాలు చేసినటువంటి బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ ఈ బ్రాందీ షాపులు పక్కన ఉన్నటువంటి ఈ బార్లో